ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 24 నుంచి మే 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మేషరాశిలో కుజుడున్నాడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మనకి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడి విషయానికి వస్తే సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధమైన సులభమైన పరిహారాలు చేయాలి, తద్వారా మనం పాజిటివ్గా మనం ఏర్పరచుకోగలం. అంటే కార్యసిద్ధి, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుగుణంగా మనం తప్పనిసరిగా గ్రహాలకు అనుగుణంగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. 2, మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఛానల్ చూడండి తప్పనిసరిగా. దాంట్లో మహాభాగవతం ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. అనేకమైన వీడియోస్ పెడుతున్నాం, మాస ఫలాలు, షార్ట్స్ పెడుతున్నాం. అలాగే ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో పెడుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అందరికీ ఉపయోగకరంగా తప్పనిసరిగా మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలోనే కుజుడు అన్నమాట. తప్పనిసరిగా కార్యసిద్ధి, ఆర్థిక ప్రయోజనాలు. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ బుధవారం నుండి బుధ, గురు, శుక్ర, శనివారాలు చాలా యోగవంతంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేయాలని తహతాలు ఆడుతూ ఉంటారు. దానికోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో రకమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు పక్కన పెట్టి మీ పనిని మీరు తప్పనిసరిగా చేయాలి. ఈ పని చేసేటప్పుడు శ్రమ ఉంటుంది, చిన్న చిన్న చికాకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, కొద్దిగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులుగా అనుకోకుండా మీ పని మీరు చేయండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. క్రయ విక్రయాదుల్లో నిదానం వహించండి. అంటే అమ్మకాలు, కొనుగోళ్ళు. అలాగే శుభరూపమైనటువంటి కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యం అవుతాయి. కొంతకాలం, అంటే ఎక్కువ కాలం అవసరం లేదు, జస్ట్ 2-3 నెలలు నిదానంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే శుభరూపమైనటువంటి వ్యవహారాల్లో నిదానంగా ఉండడం మంచిది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి దానికి ఇప్పటి నుంచే మీ ప్రయత్నాలు చేయండి. వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తుల వారికి బుధవారం నుండి శనివారం వరకు కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే మీ క్యాలిక్యులేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్లానింగ్ విధానం, నూతనమైన వ్యాపారాలు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడి విషయాల్లో పార్ట్నర్స్లో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంచేతంటే మీకు ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తలతో ముందుకు వెళితే విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. 4, 7, 9 సంఖ్యలు బాగా మీకు కలిసి వస్తాయి. మీకు ఎక్కువగా రంగులు వాడాలి అనుకుంటే తెలుపు రంగు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఈ వారం చాలా బాగుంటుంది. మరి శని భగవానుడిని పూజించడం, శనివారం నియమం పెట్టుకోవడం, ఆయనకి స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ పాజిటివ్గా ఆలోచించండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అయితే మీరు పనులైతే చేయాలంటే మాత్రం వారాంతం చేయగలుగుతారు.
మరి అన్ని విషయాలు బాగున్నప్పుడు పనులు వారాంతం ఏమిటి అని మనకి చిన్న సందేహం వస్తుంది కదండి. మనసు కంట్రోల్లో ఉండదు. వార ప్రారంభంలో అనవసరమైన వ్యవహారాల్లో దెబ్బలాట్లు ఎక్కువగా జరుగుతాయి. వారం మధ్యలో పనుల్లో ఆలస్యం అవుతుంది. వారాంతం మాత్రమే కార్యజయం పొందే అవకాశాలు ఉన్నాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు, శ్రమ ఉంటాయి. ఆర్థికంగా సర్దుబాట్లు జరుగుతాయి. అంటే సర్దుబాట్లు అంటే మరి అవసరానికి తప్పదు కదా. ఆ విధంగా ఉద్యోగపరంగా సమస్యలు ఉండవు. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ వారాంతం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే కూడా వార ప్రారంభం, వారాంతం ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వీటిలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్స్ వారికి బాగుంటాయి. ఇంకా జనరల్, కిరాణా, మెడికల్ సామాన్యం. ఇంకా మిగిలిన వ్యాపారాలు పెద్దగా రేంజ్గా ఉండేటువంటి అవకాశాలు లేవు. అంచేత ఈ రాశివారు ప్రతి విషయంలో శ్రద్ధగా వెళ్ళాలి. అంటే బాగా కలిసి వస్తుంది కదా అంటే మీకు నిత్యకృత్యానికి ఇబ్బంది ఉండదు, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెట్టి ఆర్థిక పరిస్థితులను బాగా సూపర్ డెవలప్మెంట్స్ అయితే కనపట్టలేదు. ఎందుకంటే మరి గ్రహాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మరి యోగించాలి కదా. అంటే అసలు యోగించే ప్రధానమైన గ్రహాలు యోగించట్లేదు. రవిచంద్రుడు, కుజులు అసలు యోగంలో లేరు. ఆ ముగ్గురు లేనిదే పెద్దగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఏదో నామమాత్రంగా ఉంటాయి, కానీ సూపర్గా ఉండే అవకాశాలు లేవు. చేత దైవ బలాన్ని బాగా కోరుకుంటూ సంఖ్యల్లో 6-8 సంఖ్యలు వాడుతూ, రంగుల్లో గ్రీన్ వాడుతూ, ఆరాధనలో అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి. అమ్మవారి యొక్క స్తోత్రం రోజు చదవండి. మీ ఇష్టం వచ్చిన లలిత, లక్ష్మి ఏదో ఒకటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క కుంకుమ పుట్టు పెట్టుకుంటూ ఉండండి. అత్యద్భుతంగా ఉంటుంది. సమస్యలు, చిన్న చిన్న సమస్యలు, దిష్టి దోషాలు, అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నది. అంటే గురుబలం ఎక్కడున్నాడు గురుడు అంటే జన్మంలోనే గురుడు. అయితే కుజుడి యొక్క బలం బాగుందండి. క్రయ విక్రయాదులు బాగా యోగిస్తాయి. కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. మరి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. చంద్రుడి యొక్క బలం చూస్తే వార ప్రారంభం చంద్రబలం అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో వివాదాలు ఉంటాయి. వారాంతం సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత మొత్తం మీద ఈ రాశి వారు నిదానంతో ముందుకు వెడితే తప్ప విజయం సాధించలేరు. శ్రమ, చికాకు, అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. మనం ఎంచేత అంటే ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహములు సామాన్యమైన ఫలితాలుగా ఉన్నాయి. ఇప్పుడు మరి చెప్పాలి అంటే శని భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, 9లో ఉన్నాడు. 9లో శని యోగించడు, దశమంలో యోగిస్తాడు. అలాగే అష్టమంలో మనం కుంభరాశిలోకి వచ్చేప్పుడు కుంభరాశిలో రాహు ఉన్నాడు. కుంభరాశిలో రాహు కూడా పెద్దగా యోగించడు. దశమంలో శని కూడా యోగించడు. ఏకాదశ శని యోగిస్తారు. ఇలా గ్రహముల యొక్క బలాబలాలు సామాన్యంగా ఉండడం ద్వారా మనం చాలా నిదానంగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. రాజకీయ పరంగా కూడా పెద్దగా ఎదుగుదల లేదు. వృత్తుల్లో డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారాంతం కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా వారపు మధ్యలో కాకుండా మిగిలిన సమయం అనుకూలంగా ఉన్నది. అయితే స్థిరాస్తి డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్, ఆర్థిక ప్రోత్సాహం, శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనుట, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళుట ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం చదవండి. గురు చరిత్ర, దత్త చరిత్ర లాంటివి పారాయణ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి.
ఈ కర్కాటక రాశి వారికి వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంచేత ఈ కర్కాటక రాశి వారికి ప్రతి పని కూడా శ్రమే. వ్యయంలో గురుడు వలన శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువ జరిగిపోతూ ఉంటుంది. ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, డబ్బు అయిపోతూ ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి. ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. శ్రమకు మించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఫేస్ చేసేటువంటి అవకాశాలు అయితే కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అయితే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుట, కొన్ని మంచి విషయాలు చాలా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అదేవిధంగా మీకు కూడా దూర ప్రయాణాదులు ఉంటాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఉద్యోగ వ్యాపార డెవలప్మెంట్స్ ప్రయత్నాలు ఈ వారం పెద్దగా జరిగే అవకాశాలు లేవు. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి, రాజకీయ నాయకులు కూడా అలాగే ఉంది. ఇట్నుంచి ఏటి చూసినా ఎంచేత అలా అనవలసి వచ్చిందంటే, 2వ స్థానంలో కేతువు, క్లారిటీ మీకు ఉండదు. అష్టమంలో రాహువు, మరి నవమంలో శని, వ్యయంలో గురుడు, ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి మనం నిదానంతో వెళ్ళాలి, దైవబలం ఉండాలి. తప్పనిసరిగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. అవకాశం వచ్చినప్పుడు వినాయకుడికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెడుతూ ఉండండి. సంఖ్యల్లో ఎక్కువగా 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. శ్రద్ధతో పాజిటివ్గా ఆలోచించండి, తప్పకుండా విజయం సాధిస్తారు. శ్రమను కూడా పక్కన పెట్టవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత వార ప్రారంభం, వారాంతం చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా లాభిస్తుంది. మీరు మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శుభరూపమైనటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి. వివాహాది ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, చాలా కాలం నుండి నిలిచినటువంటి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ముందంచుగా మీకు మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఈ వారం గత 4-5 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఆర్థిక ప్రోత్సాహం, రాజకీయ పరంగా గుర్తింపు, వృత్తుల పరంగా డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. చేత ఈ రాశి వారు కాస్త నిదానంతో వ్యవహరిస్తే సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే శ్రమ, అసంతృప్తి, చికాకు ఇవన్నీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. తెలియకుండా క్రయ విక్రయాదులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా మీ వైపు మీరు విజయం సాధించే పరిస్థితులు అయితే ఉన్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువగా శని భగవానుడిని పూజించడం మంచిది. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలో సుందరకాండ పారాయణ చేయండి. సుందరకాండ యొక్క శ్లోకాలు చదవండి, పారాయణ చేయండి. ఆంజనేయ స్వామికి తౌలుపాకులతో పూజ పెట్టండి, అప్పాల నైవేద్యం పెడుతూ ఉండండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనం చూసినట్లయితే వ్యయంలో చంద్రుడు, జన్మల్లో చంద్రుడు, ద్వితీయంలో చంద్రుడు. కాబట్టి వారపు మధ్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక మిగిలిన గ్రహాల్లో
రాహు గ్రహం తప్ప మిగిలిన గ్రహాలు పెద్దగా అనుకూలంగా లేవు. ఇంచేత అష్టమంలో కుజుడు, నవమంలో రవి, నవమంలోనే శుక్రుడు, అలాగనే మిగిలినటువంటి కూడా సప్తమంలో శని. గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు కొంచెం శ్రమ పడవలసిన పరిస్థితులు అయితే వస్తాయి. మీ ఆలోచనలు వేరు, మీ ప్రయత్నాలు వేరు, మీరు అనుకునేటువంటి ఉద్దేశాలు వేరు, అక్కడ జరిగే వేరు, వాస్తవికత అనేది ఉండదు, వేరే విధంగా జరుగుతూ ఉంటుంది. దాంతో మనకి చికాకులు, శ్రమ అనేటువంటి కనపడుతూ ఉంటాయి. మరి చంద్రబలం చూస్తే చంద్రుడి యొక్క బలం వారం మధ్యలో తప్ప మిగిలిన చోట్ల లేదు. అంచేత మీకు అనుకూలత అనేది కేవలం వారపు మధ్యలో మాత్రమే ఉంటుంది తప్ప మిగిలిన సమయాల్లో ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు. దీనివల్ల ఆర్థిక డెవలప్మెంట్స్ మిశ్రమంగా ఉంటాయి. రాజకీయ పరంగా ఆహ్వానాలు తగ్గుతాయి. వృత్తుల పరంగా ఎంతో శ్రమ పడితే కానీ మనం విజయం సాధించలేము. వ్యాపార పరంగా కూడా వారపు మధ్యలో కాస్త వ్యాపారంలో డెవలప్మెంట్స్ బాగుంటాయేమో కానీ వార ప్రారంభం, వారాంతం మాత్రం చాలా శ్రమగానే ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన మొదలుగా కలిగిన వారికి చెప్పాలంటే నూతనమైన వ్యాపారాలు చేయకండి, పాత వ్యాపారాలు చేయండి, పార్ట్నర్షిప్ పెట్టకండి, లక్షల లక్షల పెట్టుబడి పెట్టకండి. ఉన్న వ్యాపారం మాత్రం సామాన్యంగా చేయండి తప్ప ఏదో చేద్దాం, ఇంకోలా చేద్దాం అని చెప్పి అప్పు తీసుకొచ్చి పెడితే అప్పులు మిగిలిపోతాయి, వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉండదు. ఎంచేత సమయము అనేది మిశ్రమైనటువంటి కాలంగా కనబడుతోంది. పని చూస్తే అయిపోతున్నా అనుకుంటాం కానీ అది అవ్వదు. కానీ మనకు కనపడడం మాత్రం అయిపోతున్నట్టు కనపడుతూ ఉంటుంది. అంచేత ఇటువంటి చికాకులన్నీ కూడా ఇంకొంచెం కాలం ఓపికపట్టినట్లయితే, కొంచెం చాలా స్వల్పం నెల 15 రోజులు ఓపికపడితే తద్వారా తదుపరి విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో మీరు తప్పనిసరిగా ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, బాగా కలిసి వస్తుంది. రెండవది ఆంజనేయ స్వామి ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇంచేత అంటే సప్తమంలో కుజుడు, మరి షష్ఠ స్థానంలో శని, మరి భాగ్యస్థానంలో గురుడు. ఈ తులారాశి వారికి కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్. అలాగనే ఇంచేత చంద్రుడు లాభ, వ్యయ, జన్మస్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వార మధ్యలో అకాల భోజనము, శ్రమ. వారాంతం ప్రతి పని యందు కూడా మంచి నైపుణ్యంతో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రాశివారు ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా, నిదానంగా చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని విషయాల్లో ఇంచేత దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా ఈ వారం గత 3-4 వారాల కంటే విజయవంతంగా ముందుకెడతారు. కొన్ని పనులు నిదానంగా ఉండడం అంటే ఆర్థిక వ్యవహారాల్లో, భవిష్యత్తు ప్రణాళికల్లో కొద్దిగా మార్పులు చేర్పులు కోసం ఇప్పుడు నిదానంగా ఉన్నట్లయితే చాలా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ముఖ్యులను కలుసుకుంటారు, మీ నిర్ణయాలు తెలియజేస్తారు. కొన్ని విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు. అయితే శ్రమ అయినా సరే ఈ పని చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్ళడం ద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు బాగున్నది. మరి ఈ రాశి వారు ఇంకా బ్రహ్మాండంగా ఉండాలి అంటే సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ధరించడం చాలా మంచిది. అయితే అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చెప్పాలి అన్నట్లయితే మన ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిదానంగా వ్యవహరించడం మంచిది. వార ప్రారంభంలో పెద్దగా అనుకూలంగా లేదు. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తద్వారా గురుడి యొక్క బలం లేకపోవడం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు మీకు వచ్చిన డబ్బులు అలా సరిపోతాయి. అలాగే రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. పబ్లిక్ రిలేషన్స్ సామాన్యంగా ఉంటాయి. ఏదైనా పని చేయాలనుకుంటారు, చేయగలిగితేనే చేయండి. లేకపోతే అనవసరమైనటువంటి టెన్షన్ పెట్టుకుని మానసికమైన ఒత్తిడి లోనైపోయి ఏదో చేయలేదు అనే ఫీలింగ్ మాత్రం పెట్టుకోకండి. ఎంచేతంటే గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేయగలుగుతాం, కొన్ని చేయలేకపోతాం. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా సామాన్యంగా నడవడానికి పర్వాలేదు, కానీ విశేషమైనటువంటి వాటికి లేదు. అంటే క్రయ విక్రయాదులు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు, వివాహాది ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవడానికే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా మనం ఈ వారం మనం కొన్ని చెప్పాలి అన్నట్లయితే ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. సమస్యలు తగ్గుముఖం కొన్ని తప్పనిసరిగా పడతాయి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. అంచేత ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం వార ప్రారంభంలో జాగ్రత్తలు తీసుకుంటే తదుపరి విజయం తప్పనిసరిగా లభిస్తుంది. సంఖ్యల్లో 9, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో మీరు ఆంజనేయ స్వామిని బాగా పూజించండి. శివారాధన బాగా చేయండి. శివ దర్శనం చేస్తూ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారు. ధనురాశి వారికి మనకి సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత మనం నిదానంగా ఉండడం చాలా అవసరం. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే శ్రమ, చికాకు, అసంతృప్తి, ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. నిదానంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ధనుర్రాశి వారికి మనకేదో పనులు అయిపోతాయని అనుకోకండి, అవుతాయి. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది మీకు. తద్వారా పనుల్లో శ్రమ, ఆలస్యం, చికాకు, ఈ పని కొన్ని పనులు చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతూ ఉంటాం. ఓ ముఖ్యులను కలవాలి, ఈ పని ఇలా చేయాలనో ప్లాన్ వేసుకుంటారు, ఆ ప్లాన్ జరగదు. మనం వెళ్ళే టైము వాళ్ళు ఉండరు, లేదా మనకు వెళ్ళాలని అనిపించదు. ఇలా కొన్ని మిస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఉద్యోగపరంగా అంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తుల పరంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. అంటే మనం చెయ్యాలనుకునేది ఒకటి, చేసేది ఒకటి, ఫలితం ఒకటి. దానివల్ల బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, మీరు ఏది చేయాలో అది కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల, ఆ ఫలితం రాకపోవడం వల్ల, మీరు విజయం సాధించలేకపోవడం వల్ల సక్సెస్ఫుల్గా కార్యసిద్ధి అయితే మీరు పొందలేరు. అంచేత మనం ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం, ఏదో ఫలితం వస్తుంది, ఏదో కాలక్షేపం అవుతుంది తప్ప అది కరెక్ట్గా జరిగేటువంటి విధానం అయితే మాత్రం ఈ వారం కనపట్టలేదు. అంచేత వారాంతం కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. వివాహాది ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. చికాకు కొంత తగ్గుతుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. మొండిగా, ధైర్యంగా నేను చేసేయగలను ఈ పని అని ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ పట్టుదలకి తగినంత ఫలితం వస్తుందా రాదా అన్నది ఆలోచించాలి. మరి ఇంకా సంఖ్యల్లో 3 వాడాలి. రంగుల్లో గోల్డ్ కలర్, తెలుపు రంగులు వాడండి. ఆరాధనలో మరి శని భగవానుడిని బాగా పూజించండి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి. అంటే శనివారం లేక మకర రాశి. ఈ మకర రాశి వారికి వారాంతం అనుకూలంగా కనబడుతోంది. అయితే తృతీయ స్థానంలో శని, సమస్యలున్నా, చికాకులున్నా ప్రతి పని చేయగలుగుతారు.
మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. కానీ మిగిలిన గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం వలన 100 రూపాయలు వస్తే 150 రూపాయలు ఖర్చు కనబడుతుంది. ప్రతి పని ఆలస్యం అవుతుంది, అసంతృప్తిగా ఉంటాం, సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఆత్మస్థైర్యం తగ్గుతూ ఉంటుంది, చేయగలనా లేదా అనే భయం ఉంటుంది. ఇలా ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు పర్వాలేదు, రాజకీయ నాయకులకు పెద్దగా అభివృద్ధి లేదు, వృత్తులకు కూడా చేసేవారు కూడా ఆర్థిక సర్దుబాట్లు అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్ చూస్తే కొంతవరకు పర్వాలేదు. ఏది ఏమైనా చికాకు మాత్రం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఆలోచనలు తప్పనిసరిగా ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు కష్టం, రాజకీయపరమైనటువంటి అభివృద్ధి కూడా లేదు. అయితే వ్యాపారాత్మకంగా పర్వాలేదు, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. నూతనమైన వ్యాపారాలు మాత్రం చేయొద్దు, మామూలు వ్యాపారాలే చేయండి. ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాస్త అనుకూలమైన ఫలితాలు వారాంతంలో ఉన్నాయి, వారాంతం పర్వాలేదు. మనం కొత్తగా పార్ట్నర్షిప్ పెట్టడం కానీ, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కానీ, కొత్త కొత్త ఆలోచనలతో ధైర్యంగా ముందుకు వెళ్ళడం కానీ కొంతకాలం చేయొద్దు. ఈ వారం కూడా పెద్దగా యోగించవు. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేయండి. తద్వారా కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది. సామాన్యంగా కాలక్షేపం చేయడం ఈ వారం మంచిది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి రవి బలం పెద్దగా అనుకూలంగా లేదు, కుజుడి యొక్క బలం చాలా అనుకూలం. కుజుడు తృతీయ స్థాన సంచారం, గురుడు పంచమ స్థాన సంచారం. అంటే గురుబలం కుజబలం అనుకూలంగా ఉండడం ద్వారా కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. శ్రమ, చికాకు, అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. మరి ఇంచేత శని ప్రభావం కూడా ఉంది. ఈ శని ప్రభావం వల్ల చాలామందికి అనారోగ్యాలు ఉంటాయి. ఈ కుంభరాశిలో ఈ శని వలన బీపీ పెరగచ్చు, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఒళ్ళంతా పెయిన్స్ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కుంభరాశి వారు ఫేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారే కాదు, తదుపరి మీనరాశి వారికి కూడా కొంతవరకు ఉంటాయి. ఏదైనప్పటికీ కుంభరాశి వారికి శని ప్రభావం ఈ రకమైనటువంటి చికాకులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మిగిలిన గ్రహాల యొక్క బలం అంటే ప్రధానమైన కుజుడు, గురుడి యొక్క బలాల ద్వారా ఎంతటి కార్యక్రమం ఎటువంటి పరిస్థితులు వచ్చినా దాన్ని విజయవంతంగా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు సమస్య వస్తే పరిష్కరిస్తారు. రాజకీయ నాయకులు సమస్యలు వచ్చినా పక్కన పెట్టి వాటిని ముందుకు పెడతారు. వృత్తుల వారు కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు పక్కన పెట్టి విజయం సాధిస్తారు. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో చెప్పాలి అన్నట్లయితే హనుమాన్ చాలీసా చదవండి లేదా సుందరకాండ చదవండి. ఆంజనేయ స్వామికి ఓం శ్రీరామ్ శ్రీరామ అని రాసి 27 తౌలుపాకులతో స్వామివారికి మాల కింద కట్టి మాల వెయ్యండి. ఆయన చాలా ఆనందపడతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. వారం షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. తృతీయ స్థానంలో రవి, బుధుడు, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంటుంది, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ వారం
మీకు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. చాలా కాలం నుండి మీరు ఇబ్బంది పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా తొలగేటువంటి పరిస్థితులు అయితే మీనరాశి వారికి ఉన్నాయి. అంటే దైవబలం చంద్రబలం ఉండడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం కలుగుతుంది. మీకు రావలసినటువంటి పాత బకాయిలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. నిదానంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉండవు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా లేవు. వృత్తుల పరమైనటువంటి డెవలప్మెంట్స్ మీకు ఈ వారం చాలా ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన లావాదేవీలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో మీకు గోల్డ్ కలర్ ధరించడం మంచిది. ఆరాధనలో శని భగవానుని పూజిస్తూ శనికి తైలాభిషేకాలు చేయండి. స్వస్తి. మా కార్యక్రమాన్ని మీరు పుల్లల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూడొచ్చు. ఛానల్లో మీకు తప్పనిసరిగా ఆధ్యాత్మికమైనటువంటి మహాభాగవతాన్ని ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. మీకు ఎప్పుడు సమయం ఖాళీ ఉంటే అప్పుడు తప్పనిసరిగా భాగవతం వినండి ఓపెన్ చేసుకుని. మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. మా యొక్క భాగవతం దాన్ని షేర్ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.